దళపతి విజయ్ తమిళనాడులో సృష్టించిన రాజకీయ సునామీ గొప్పది. ఆయన సింగిల్ గా వచ్చి ఏకంగా 108 అసెంబ్లీ సీట్లు సాధించారు. ఇక మ్యాజిక్ ఫిగర్ కి 10 సీట్ల తక్కువలో ఉన్నారనుకోండి. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ మద్దతిచ్చింది. మిగిలిన పార్టీలు కూడా ఓకే అంటాయి. మొత్తానికి 118 సీట్లతోనే విజయ్ ప్రభుత్వాన్ని రేపో మాపో ఏర్పాటు చేయడం ఖాయం. ఎందుకంటే విజయ్ పట్ల తమిళనాడులో జనాలు, మరీ ముఖ్యంగా యువత చూపించిన అత్యంత ఆదరాభిమానాలను అడ్డుకోవడానికి డిఎంకే, అన్నా డిఎంకే సిద్ధంగా ఉండవు. అవి వెంటనే అధికారం కోరుకోవు. అంతేకాదు, తమ 50 ఏళ్ల వైరాన్ని, నిష్ఠని, నైతికతను ఫనంగా పెట్టేందుకు సిద్ధంగా లేవు. అంతకంటే మించి వాటికి మరిన్ని ఆశలున్నాయి. అవే విజయ్ మీదనే. అవును, విజయ్కి చాలా కష్టం. ఆయన ప్రభుత్వాన్ని నడపడం అన్నది కత్తి మీద సాము. విజయ్ తాను ఎన్నికల్లో గెలవడానికి అలవికాని హామీలిచ్చేశారు. ఏకంగా ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. 50 ఏళ్లు నిండితే చాలు నెలకు 2500 రూపాయలు నగదు పంపిణీతో సహా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నవవధువులకు 8 గ్రాముల బంగారం, పట్టుచీర వంటివి ఉన్నాయి. ఈ హామీలు నెరవేర్చాలంటే అదనంగా రాష్ట్ర ఖజానాపై ఏకంగా 87,900 కోట్ల రూపాయలు భారం పడుతుందని లెక్కేస్తున్నారు. విజయ్ వంటి కొత్త నాయకుడికి అది తలకు మించిన భారమని అంటున్నారు. ఇక పాలన మీద విజయ్ పట్టు పెంచుకోవాల్సి ఉంది. మెజారిటీ చూస్తే అరకురగా ఉంటుంది. రానున్న రోజుల్లో అన్నా డిఎంకే నుంచి కొంతమంది ఈ వైపునకు మళ్ళినా ఎవరైనా అధికారం చూసే వస్తారు, కానీ వారేమీ విజయ్ మీద ప్రేమతో రారు అన్నది తెలిసిందే. ఇలా సొంత పార్టీని వీడి వచ్చిన వారు తమకు పదవులు, గౌరవాలు దక్కకపోతే అట్నుంచి తిరిగి తన సొంత గూటి వైపు వెళ్లేందుకు కూడా వెనకాడరు అన్నది తెలుసుకోవాలి. ఇక విజయ్కి రాజకీయంగా ఈ 118 మార్క్ మెజార్టీని కాపాడుకోవడం పెను సవాల్గా ఉంటుంది. ఇక స్టాలిన్ టైంలోనే కాదు, కేంద్ర సాయం పెద్దగా లేదు. ఆయన ఎంతసేపు మోడీని, బీజేపీని గట్టిగా విమర్శిస్తూ వచ్చారు. దాంతో కేంద్ర పెద్దలు కూడా రాష్ట్రానికి రావాల్సినవి లాంఛనంగానే ఇచ్చారు తప్పించి ఆర్థికంగా అదనంగా పెద్దగా ఆదుకోలేదని విమర్శలు ఉన్నాయి. అయితే స్టాలిన్ తనకున్న అనుభవంతో, పాలనలో ఉన్న పట్టులో రాష్ట్రాన్ని లాక్కునొచ్చారు. కానీ విజయ్ విషయం అలా కాదు. ఆయన ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. హామీలివ్వడం సులువు, నెరవేర్చడం ఎంత కష్టమో పొరుగు రాష్ట్రాలను చూస్తే అర్థమవుతోంది కదా. ఖజానాకు ఆదాయం తక్కువ వస్తోంది, కానీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక విజయ్ పార్టీ ప్రభుత్వానికి 6 నెలలు మాత్రం టైం ఇస్తామని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. 6 నెలల్లోగా ఆయన ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలి. అలాగే డిఎంకే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా తప్పకుండా కొనసాగించాలని స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు విపక్షంలో నిరంతరం విజయ్ ని రాజకీయంగా సవాల్ చేస్తుంటారు. కేంద్రంలోని బీజేపీ కూడా ఫోకస్ పెడుతూ ఉంటుంది. ప్రజల విషయం చూస్తే ఎన్నో ఆశలతో గెలిపించిన యూత్ వర్గాలు అంతే తొందరగా అసంతృప్తి పెంచుకుంటే ఇబ్బంది అవుతుంది. అలాగే సాధారణ జనం కూడా తొందరగానే మార్పు కోరుకుంటారు. ఇవన్నీ చూసినప్పుడు అరకొర మెజారిటీతో ప్రభుత్వాన్ని విజయ్ ఏర్పాటు చేసినా ఆయనకు ముందున్నది ముసళ్ల పండుగ అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.